యేసుక్రీస్తు పునరుద్ధాన నామములో మీ అందరికీ పునరుద్ధాన శుభాలను తెలియచేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశం కొరకే దేవుని వాక్యాన్ని చదువుదాం. పరిశుద్ధ గ్రంథములో అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములయందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. యేసు ప్రభులు వారు ఆయన పునరుద్ధానుడైన తర్వాత అనేక మందికి ఆయన ప్రత్యక్షమై ఆయన ఆరోహణమై వెళుతూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలతోనూ ఆయన శిష్యులతోనూ మీరు యెరూషలేములోనికి వెళ్లి కనిపెట్టండి, నేను వాగ్దానము చేసినటువంటి పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చే వరకు మీరు అక్కడ నిలిచి ఉండండి అని ప్రభువు చెప్పినప్పుడు వారందరూ మేడగదిలోనికి వెళ్లి ఆ మేడగదిలో వారు ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తూ ఉండగా పెంతెకొస్తు దినము నాడు వారందరూ కూర్చుండున్న ఇల్లంతటి పైకి తన ఆత్మను దేవుడు పంపించారు. అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా వారందరూ కూడా పరిశుద్ధాత్మతో నిండిన వారే ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలదిగా వారు అన్య భాషలతో మాట్లాడారు. దేవుని వాక్యాన్ని మనము ధ్యానించినట్లయితే అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుతారు అని దేవుడు వాగ్దానము చేస్తున్నట్లుగా వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. పరిశుద్ధాత్మ నింపుదల వారిలో కలిగిన తర్వాత ఆ పరిశుద్ధాత్ముడు వారిలో నివసిస్తూ వారిని ఒప్పింపచేసి పశ్చాత్తాపాన్ని కలగచేసి మారు మనస్సును పుట్టించి పాపక్షమాపణ నిమిత్తమే వారు నమ్మి బాప్తిస్ము పొంది వారు క్రీస్తు కొరకు జీవించారు. పరిశుద్ధాత్మ వారి మీదకి రానప్పుడు వారందరూ భూ సంబంధమైన వారుగా ఉన్నారు. భూ సంబంధమైన వాటి కొరకే ప్రయాసపడ్డారు, వాటి కొరకే ఆలోచన చేశారు. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చిందో వారు ఆత్మ సంబంధమైన వారుగా మార్చబడ్డారు. దేవునికి స్తోత్రం. ఈ అంత్య దినాలలో వాగ్దానము చేయబడిన పరిశుద్ధాత్మను మనందరము పొందాలి. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు గాని ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుష్యుడు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. పరిశుద్ధాత్మ కలిగిన వారుగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం. అడుగు వారికి నిశ్చయముగా వాగ్దానము చేసిన ఆత్మను దేవుడు అనుగ్రహిస్తానని ఆయన మాట ఇచ్చిన దేవుడు ఈ అంత్య దినాలలో ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ నింపుదల గలవారమై మనం ఉండాలి. ఎందుకు అనంటే పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే మనము శక్తిని పొందుతాము, బలాన్ని పొందుతాం. ఈ కడవరి దినాలలో అనేక మంది జీవితాలలో ఇంకా పరిశుద్ధాత్మ అనుభవం లేని వారుగానే జీవిస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ మాటలు వినుచున్నప్పుడు మీరు ఇంకా పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే ఈ ఉదయకాలం ప్రభు సన్నిధిలో ప్రార్థించండి. నమ్మదగిన దేవుడు తన ఆత్మ చేత మిమ్మల్ని నింపుతాడు. దేవునికి స్తోత్రం. వారందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడగానే దైవశక్తిని వారు పొందాక వారిలో కలిగిన మొదటి మార్పు ఏంటంటే వారు ధైర్యముతో ప్రభు కొరకు జీవించారు. ఒకప్పుడు యేసు ఎవరో ఎరగనని చెప్పిన వారు ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో వారు ధైర్యంగా దేవుని కొరకు జీవించారు. పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్యలేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. పేతురు యోహానులు విద్యలేని పామరులు, వారు ధైర్యంతో వారు బోధిస్తున్న వీరు విద్యలేని వారు, వీరికింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అని వారు ఆలోచన చేసే వారు చెబుతున్న మాట వీరు యేసుతో కూడా ఉండిన వారు. ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో వారు అప్పటి వరకు మత్తులై ఉన్నారనుకున్నారు ప్రజలు, కానీ వారు ఆత్మశక్తి చేత వాక్శక్తి వారిలోనికి వచ్చిన వారు ధైర్యముగా దేవుని కొరకు జీవించారు. దేవుని కొరకు మనము ధైర్యంగా జీవించాలంటే పరిశుద్ధాత్మను మనం పొందాలి. పరిశుద్ధాత్మ చేత మనం నింపబడాలి. వారు ధైర్యమును
పొందడమే కాదు గాని క్రీస్తు కొరకు వారు హతసాక్షులైపోయారు. దేవునికి స్తోత్రం. రెండోదిగా పరిశుద్ధాత్మ మన మీదకి వస్తే మనము సాక్ష్య జీవితాన్ని కలిగి జీవిస్తాం. ఈ దినాలలో చాలా మంది జీవితాలలో సాక్ష్యము లేని వారిగానే జీవిస్తూ ఉన్నారు. మనము పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడే క్రీస్తు కొరకు సాక్ష్యము కలిగి జీవిస్తాం. క్రీస్తుకు మనము సాక్షులుగా బ్రతుకుతాం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు యెరూషలేములోను యూదయ సమరయ దేశములనంతటను నాకు సాక్షులై ఉంటారు. సహోదరి సహోదరుడా, మరి ఈ రోజు క్రీస్తు కొరకు మనము సాక్ష్యము కలిగి జీవిస్తున్నామా? క్రీస్తు కొరకు సాక్ష్యాన్ని మనం ఇవ్వగలుగుతున్నామా? అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 32వ వచనాన్ని చదువుదాం. ఈ యేసును దేవుడు లేపెను, దీనికి మేమందరము సాక్షులము. ఒకప్పుడు వారు భయపడిపోయారు, కానీ పరిశుద్ధాత్మ వచ్చాక ధైర్యం పొందారు. వారు ధైర్యంగా ప్రభు కొరకు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఈ మాటలు వినుచుండగా సహోదరి, మరి నువ్వు ఇవ్వగలుగుతూ ఉన్నావా? నీ జీవితం ద్వారా, నీ క్రియల ద్వారా ఈరోజు మనము సాక్ష్యాన్ని కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితానికి సాక్ష్యం ఎంతో ప్రాముఖ్యమైంది. మనము సాక్ష్యం కలిగి ఉండాలి. మనము క్రీస్తుని గురించి సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. ఈ దినాల్లో చాలా మందికి ఇంకా సాక్ష్యం అంటే ఏంటో కూడా తెలియదు. సహోదరుడా, నీవు పరిశుద్ధాత్మను పొందితే పరిశుద్ధాత్మ నీలోకి వచ్చినప్పుడు నీవు క్రీస్తుకు సాక్షిగా జీవిస్తావు. వారు పరిశుద్ధాత్మను పొందారు, ధైర్యంగా జీవించారు, క్రీస్తుకు సాక్షులుగా వారు జీవించారు. మూడవదిగా అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 42వ వచనాన్ని చదువుదాం. వీరు అపోస్తల బోధ యందును సహవాసమయందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మను పొందారో వారు సహవాసం కలుగున్నారు. భూ సంబంధమైన సహవాసం కాదు, ఇహలోక సహవాసాలు కాదు. వారు ఆత్మ దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నారు. దేవునితో సహవాసం కలిగి ఉండడం అంటే అర్థం ఏంటి? అక్కడ వారు చెప్తున్నారు, అపోస్తల బోధ యందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును సహవాసముగా ఎడతెగక వారున్నారు. మరి రోజు మనము సహవాసము కలిగి ఉన్నామా? సహవాసం యొక్క విలువను గుర్తించామా? సహవాసం ఎంత ప్రాముఖ్యమైందో ఎరిగి జీవిస్తూ ఉన్నావా? సహోదరి సహోదరుడా, ఈరోజు మనము పరిశుద్ధాత్మ పొందితేనే దేవునితో సహవాసం చేయగలం, దేవునితో సన్నిహితంగా మనం జీవించగలం. ఈరోజు సహవాసము లేక సహవాసానికి దూరమై అనేక మంది క్రీస్తుకు శత్రువులుగా మారిపోతూ ఉన్నారు. మరి సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలం నీవే అనుభవంలో ఉన్నావో ఒక్కసారి నిన్ను పరిశీలన చేసుకుని ఈ ఉదయ కాలము ప్రభు ఎదుట పశ్చాత్తాపడి ప్రార్థన చేద్దాం. ఆత్మ కొరకు కనిపెడదాం, పరిశుద్ధాత్మ చేత నింపబడదాం. ఈ కడవరి దినాలలో ప్రభు కొరకు రోషం కలిగి బ్రతుకుదాం. అలాంటి ఉన్నతమైన ఆత్మీయమైన జీవితాన్ని ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవిందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, సజీవుడు అయిన దేవా, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి. మీ అపారమైన ప్రేమలో కృపలో దయచిన కాలమంతా మీరు కాచి కాపాడి సంరక్షించి మరొక పునరుద్ధానంలోని మమ్మలను మీరు ప్రవేశింపచేసినందుకే వందనాలు. అనేక మంది జ్వరాల చేత, బలహీనతల చేత, భయంకరమైన ఈ వైరల్ ఫీవర్ చేత బాధపడుతున్న బిడ్డలందరినీ మీరు ముట్టండి, స్వస్థపరచండి. మంచి ఆరోగ్యాలు వారికి దయ, పునరుద్ధాన శక్తిని వారికి దయ, మీ పరిశుద్ధాత్మ చేత నింపేరే వారిని బలపరిచి ఆదరించి ధైర్యపరిచి మీ రక్షణ ఆనందాన్ని కలగచేసి మీ నిత్య రాజ్యానికి వారసులుగా సిద్ధపరచి ప్రతి ఒక్కరిని దీవించమని యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్.